రాజు గారు ఏంటి వైఎస్ఆర్సీపీ చెప్పడానికి మీరు అంటే మీ అధ్యక్షురాలు మాట్లాడడానికి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కేవలం అన్నే టార్గెట్గా నడుస్తుందా? అనేక డిబేట్లో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అంటే నేతల నుంచి వస్తున్నటువంటిది ఏంటంటే పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూడండి, ఆస్తుల వివాదాలు కానీ రాజకీయంగా ప్రతిదాన్ని విమర్శించే విధంగా తప్పు లేకపోయినా అధికారంలో ఉన్న మమ్మల్ని విమర్శించారు, ప్రతిపక్షంలో ఇప్పుడు 11 స్థానాలతో ఉన్న ఇప్పటికీ మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి మాట. ఏం జరుగుతోంది ఏంటి? కావాలని వాంటెడ్లీ టార్గెటింగ్ ఓన్లీ జగన్ కింద నడుస్తుందా, లేదంటే యాజ్ ఏ ప్రతిపక్షంగా బలపడాలి, ప్రజల కోసం మేలు చేయాలని చెప్పి ముందుకెళ్తుందా కాంగ్రెస్ పార్టీ ఏపీలో? ముందుగా ఆశా గారు, మీకు మన ఐ న్యూస్ ప్రేక్షకులకి, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న రమేష్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడుతుంది పర్సనల్ విషయాలు కాదండి. అన్న మీద అన్న చెల్లికి మధ్య ఉన్న వ్యక్తిగత అంశాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆవిడ లేవనెత్తుతున్న అంశాలన్నీ కూడా ప్రజలకు సంబంధించి ఒక ఈ దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అట్లాగే ఈ రాష్ట్రంలో కీలక పాత్ర వహించే ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యని మరి ఎత్తి చూపించి ప్రభుత్వాల బాధ్యతని తెలియజెప్పే హక్కు కాంగ్రెస్ పార్టీగా మాకుంది. ఆవిడ చేస్తున్న అదే పని. అంతే తప్పించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం లేదా వ్యక్తిగతమైన అంశాలు కావండి. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రభుత్వంలో ఆయన చేసిన పనులు, ఆయనకు వ్యవహార శైలి అంతా కూడా ఒక్కోటి బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రశ్నించాల్సి వస్తుంది. వాటి మీద మరి విచారణ జరిపించాలి. అది ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. ప్రజల సొమ్ము, ప్రజల యొక్క ఆస్తి, ప్రజల యొక్క సంపదను దోచుకున్న పరిస్థితిని మరి అది కూడా మేము నిలదీయకపోతే కాంగ్రెస్ పార్టీగా మేము చేసేది ఏంటంటే ఇంకా చెప్పండి. ఒక బాధ్యత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అందులో ప్రజల పక్షాన నిలబడి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో ఒకటి అర్థం కానిది ఏంటంటే బాజీ గారు, ప్రశ్నిస్తున్నారు ఓకే, వైఎస్ఆర్సీపీ మీద కూటమి నాయకులు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారా, లేదు ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారా? పంజరం పెట్టి అంటే ఎల్లో కలర్ పంజరాన్ని పెట్టి దాంట్లో ఏసీబీ అని పెట్టి విడిపించాలని చెప్పి నిన్న డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? టీడీపీ నాయకులు వైసీపీ అధినేతను చూసి చూడకుండా చేసిన తప్పులు వదిలేస్తున్నారు అంటున్నారా? ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగంతో అందరినీ వేధిస్తున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధించడం ఆ అంశం పక్కన పెడితే, ఆ పంజరం అంటే ఏంటంటే ఏసీబీ అన్నది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక దర్యాప్తు సంస్థ. అవినీతి ఎక్కడే జరుగుతుందో వాటి మీద దర్యాప్తు చేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అండి. ఆ సంస్థని నిర్వీర్యం చేస్తున్నారు, ఆ సంస్థను సరిగా ఉపయోగించట్లేదు, దాన్ని అదుపులో పెట్టుకుంటుంది ప్రభుత్వం అన్నదే కాన్సెప్ట్. ఏసీబీ చేత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి భాగవతం అంతా కూడా ఏసీబీ చేత విచారణ జరిపించకుండా తాత్సారం చేస్తున్నారు. ఎందుకు? ముఖ్యంగా ఏంటంటే అదానీ జగన్ల డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ కేంద్రంలో ఉన్న మోడీ గారు కానివ్వండి, ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడలేదు. అదానికి సంబంధించిన అనేకమైన ప్రాజెక్టుల్లో ఇట్లాంటి అంశాలు వెలుగు చూసినాయి. మరి మనం పదే చెప్పుకోక్కర్లేదు. అమెరికా దర్యాప్తు సంస్థ క్లియర్ కట్ గా అదాని ముడుపులు చెల్లించి ప్రాజెక్టులు కైవసం చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో అనేది క్లియర్ కట్ గా ఆరోపణ. అటువంటిప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు విచారణకు ఆదేశించట్లేదు అనేది మా ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అనేక అంశాల మీద నానా యాగి చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది అంటే అదాని రక్షించడానిక, లేకపోతే మోడీ యొక్క డైరెక్షన్ లో నడుస్తున్నారా? ఎటు మోడీ గారికి ఆత్మ అదాని అందరికి తెలిసిన సత్యమే, ప్రపంచం అంతా కూడా. అతన్ని రక్షించడానికి మరి మోడీ నుంచి మాట రాకుండా ఉండటానికి మోడీకి భయపడి మాట్లాడలేదా అనేది మా ప్రశ్న. ఓకే, అదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కోట్లతోటి ప్రకాశం బ్యారేజీని గుర్తించారని నానాయాగి 10 రోజులు చేశారు. అట్లా ఇసుక కుంభకోణం అని ఆ కుంభకోణం చేసినప్పుడు ఇవాళ క్లియర్ కట్ గా ఒక అమెరికాకు సంబంధించిన అక్కడ వెలుగులోకి వచ్చిన ఒక విషయాన్ని దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా చర్చనీయాంశం అవుతుంటే, అదే అదాని రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కైవసం చేసుకున్నప్పుడు వాటి మీద ఎందుకు దర్యాప్తు చేయరు? వాటిలో ఇంకా ఏదన్నా అవినీతి జరిగిందా, ఇంకా ఏదన్నా మామూలు ఇచ్చి ఆయన కైవసం చేసుకున్నారా అనే అంశాల మీద ఎందుకు వెళ్ళట్లేదు అనేది మా ప్రశ్న. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో లంచం ఇచ్చినప్పుడు
అనేక ప్రాజెక్టులు చేసి ఆయన చేతుల్లో ఉన్నాయి ఇల్లు. వాటిల్లో కూడా ఇలాంటి లొసుగులే ఉన్నాయి అనేది మా అనుమానం. వాటిని వెలుగు తీసి ప్రజల ముందు పెట్టాలనేది మా డిమాండ్. ఓకే, అదాని అట్లాగే గురించి ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి ఒక నిమిషం బాజీ గారు, రాష్ట్రం విషయానికి వద్దాం. పోర్టులకు సంబంధించి కూడా నేను మాట్లాడున్నారు వైఎస్ షర్మిల, ఏదైతే ఏ విధంగా నడుస్తున్నా అన్ని పోర్టులో కూడా అవకతవకలకు సంబంధించి చాలా పోర్టుకు సంబంధించి ఘోరంగా కూడా కూటమి ఆ విధంగానే కూటమి నాయకులు ఆ విధంగానే ముందుకెళ్తున్నారంటారా? ఇప్పుడు పోర్టుల విషయంలో రీసెంట్ గా వెలుగు చూసిందండి. అది చాలా ఘోరంగా బెదిరించి ప్రభుత్వానికి బాకీ ఉన్నాడు 950 కోట్లు అని చెప్పేసి ఆ రకంగా ఒత్తిడి తెచ్చి దాన్ని కుట్ర చేసి ఒక ఆడిటింగ్ సంస్థ చేత ఆడిట్ చేయించి అన్ని తప్పుడు ఆడిటింగ్ తోటి ఆయన మీద ఆయన కర్ణాటక వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి తెచ్చి దాన్ని కైవసం చేసుకుని కుట్రలో భాగంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇది ఎవరో XYZ రాలేదండి. ఎవరు దాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించింది విజయసాయిరెడ్డి గారి అబ్బాయి, సుబ్బారెడ్డి గారి బంధువు, అరవిందో రెడ్డి గారి వాళ్ళ కొడుకు, ఇంకో కొడుకు, వీళ్ళందరే కదా. వీళ్ళెవరు? జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కాదా? అంటే ఏంటి, ప్రభుత్వంలో ఉన్నారని చెప్పేసి దాన్ని కైవసం చేసుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా కుట్ర చేసి ఆ రావు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని బలవంతంగా రాయించుకున్నారనేది ఒక క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఆయన ఆరోపణలు చేస్తుంది కూడా అదే. కాబట్టి ఏంటంటే ఇది చాలా దుర్మార్గం. ఇలా ఎన్ని చేశారు? చిన్న చిత్తకైతే కోకళ్ళు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్ దర్యాప్తు చేసింది. రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టులు ఏం జరిగినాయి, దుర్మార్గాలు ఏం చేశారు, వీళ్ళు కబ్జాలు ఏమేం జరిగినాయి, ఏం ప్రాజెక్టులు తీసుకున్నారు అని చెప్పేసి చేస్తున్నారు. అది వెలుగులో రావాలి. అలాగే గంగవరం, కృష్ణపట్నం పోర్టుల మీద కూడా విచారణ జరపాలి. సిఐడి విచారణలో దూకుడుకి వెళ్తుందిగా, ఎవరున్నారు, ఏంటి, ఎంతవరకు లాక్కున్నారు, ఈ పర్సంటేజ్లు ఏంటి, ఇవన్నీ కూడా బయట తీసుకొచ్చే అనుకోవచ్చు. అదాని వ్యవహారం ఒకటి అంశాల మాదిరిగా దర్యాప్తు చేయడం. మాట్లాడదాం. రేషన్ బియ్యం దగ్గర మొదలు పెడితే అది కాస్త పోర్టులో వాటాల వరకు వెళ్ళింది. ఎందుకు, ఎవరున్నారు, ఏంటి, సిఐడిలో విచారణలో అయితే చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. అది గన్ పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారా, లేదంటే లాక్కునేందుకు అధికారం ఉంది కదా అని చెప్పి ముందుకెళ్లారా? విజయసాయిరెడ్డికి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అక్కడికి వెళ్లకుండా ఉండేందుకు. అబ్బే మాకు అసలు సంబంధమే లేదని చెప్పి మనం ట్వీట్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. నాకు అసలు సంబంధం ఏముంది, అక్కడికి సిఐ సంబంధించి ఆడిట్ సంస్థతో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్. అయినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు కావాలనే ఏదైతే ఆయన బెదిరింపులకు పాల్పడ్డారో ఆయన ఇచ్చినటువంటి కేసు ఆధారంగానే ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అరబిందోకి ఏంటి, వాటాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ అయితే ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి, ముందు వీళ్ళందరి పేర్లు తెర మీదకి వస్తే సిచ్యువేషన్ ఏమవుతుంది మేడం గారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చెప్పి చూస్తుంది. పార్టీని ఏదో నిర్వీర్యం చేసేయాలి, రేపొద్దున మాకు ఎదురుండకూడదు, ఈ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా మేము వేలాలని చెప్పి వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మర్చిపోతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, లేదా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని జైళ్లలో పెట్టినా సరే ఎవరు వెనక తగ్గేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మళ్ళీ అదే శక్తితోటి, అదే ఇంకా 100 రెట్ల శక్తితోటి ముందుకు పోరాటం చేసి ముందుకు వెళ్తారు. ఆ విషయంలో ఎవరు కూడా వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరండి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నిజంగా కేవీ రావు గారిని ఆ రోజున భయపెట్టి ఆ పోర్టు యొక్క ఇది రాయించుకుంటే, వాటాలు రాయించుకుంటే, ఆ రోజున 41.12% రాయించుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎవరైనా పోర్టు వాటా రాయించుకునేటప్పుడు పూర్తి వాటా అంటే మెజారిటీ ఆఫ్ వాటా, పూర్తి వాటా రాయించుకోకపోయినా మెజారిటీ ఆఫ్ వాటా మన చేతిలో ఉంటే మనం ఏం చెప్తే అది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా సరే మెజారిటీ, ఇప్పుడు గన్ పెట్టి రాయించుకున్నారు లేదా భయపెట్టి రాయించుకున్నప్పుడు మెజారిటీ ఓటా రాయించుకుంటారు కదండి. మెజారిటీ ఓటా ఆ రోజున కోర్టులో ఎవరు రాయించుకున్న దాఖలాలు లేవు. ఆయన స్వయంగా అమ్ముకున్నాడు కాబట్టి ఆ 41 ఆయన ఎంత అమ్మితే అంతే కొనుక్కున్నారు వీళ్ళు. అదొక పాయింట్. అరబిందోకైతే వాటా ఉందిగా ఇప్పుడు. ఏదండి? అరబిందోకైతే వాటా ఉందిగా. అరబిందోకి వాటా ఉందండి, కొనుక్కున్నారు. ఏమంటే అరబిందో అనేది చాలా చిన్న కంపెనీ ఏమి కాదు, ఏదో చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అనేది కాదు. ఎంత ఉంది? 41% వాటా ఉందండి. మిగిలిన వాళ్ళకి మిగిలింది కేవీ రావు గారికే ఉంది వాటా. కాదండి, కేవీ రావు గారికి జీరో లేదు, ఆయనకి
కేవీ రావు గారికి మిగిలిన కోట ఉంది సార్. లేదండి లేదండి ఈ మీరు రోజుకి ఒకసారి కూడా చూడండి. సిఇఓగా కేవీ రావు గారి మనిషే ఉన్నారు. బాజీ గారు మీరు అది కరెక్ట్ గా ఒకసారి చెక్ చేయండి. ఈ రోజుకి కూడా సిఇఓగా కేవీ రావు గారి మనిషే ఉన్నారు. కేవీ రావు మనిషి అంటే 41% ఓటా మాత్రమే అరబిందోకు ఉంది. మిగతా ఓటా అంతా కూడా కేవీ రావు గారిదే. అది ఒక పాయింట్ మేడం గారు. నెక్స్ట్ రెండో పాయింట్, ఇప్పుడు నిజంగా సో తప్పు బెదిరించేతో జరిగింది. లాక్కోలేదంటారు మీరు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు రెండో పాయింట్ అండి, నిజంగా ఆ రోజున మేము అధికారంలో ఉన్నాం, మేము లాక్కున్నామని చెప్పి ఆయన ఈ రోజున కంప్లైంట్ చేయడం జరిగింది. కేవీ రావు అనే వ్యక్తి మీలాగా నాలాగా లేకపోతే బాజీ గారి లాగానో లేకపోతే మా కిరణ్ లాగానో మస్తాన్ రావు గారు లాగానో చిన్న వ్యక్తి కాదండి. వందల వేల కోట్ల వ్యాపారం చేస్తున్న వ్యక్తి. కాలిఫోర్నియాలోను లేకపోతే అమెరికాలోను అక్కడ ద్రాక్ష తోటలు రకరకాల వ్యాపారాలు ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఆ రోజున అంత పెద్ద వ్యక్తి అయినప్పుడు ఆ రోజున ఆయనకు బోల్డెన్ మార్గాలు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ కంప్లైంట్ చేయకపోతే కోర్టులోకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. నన్ను ఇలాగ ఇది చేశారు ఇలాగని చెప్పి కోర్టులో ప్రైవేట్ పిటిషన్స్ దాఖలు చేయొచ్చు. కానీ ఏ విధమైన కంప్లైంట్స్ గత 4 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడూ దాఖలు చేసిన సందర్భాలు లేవు. పోనీ అది వదిలేయండి. ఆ రోజున వదిలేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు వరకు పీడిఎస్ రైస్ బియ్యం విషయం వ్యవహారం వెలుగులోకి వచ్చి గొడవ జరుగుతున్నంత వరకు కూడా ఆయన నా దగ్గర నుంచి ఈ పోర్ట్ అక్రమంగా లాక్కున్నారు అని చెప్పి ఆయన ఎక్కడా కూడా కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు ఈ 6 నెలల కాలంలో. మరి నిజంగా ఆయన దగ్గర నుంచి లాక్కున్నప్పుడు ఈ రైస్ వ్యవహారం వచ్చే వరకు ఆయన ఎందుకు కంప్లైంట్ చేయలేదండి? అంటే ఒక ఇష్యూని ముందు తెర మీదకు తీసుకువచ్చి దాని వెనకాలగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిపి ఆడుతున్న కుట్ర ఇది. ఏంటి మళ్ళీ పోర్టుని వాళ్ళు హస్తగతం చేసుకోవాలి. ఎందుకంటే కేవీ రావు గారికి పోర్టు ఇచ్చింది ఎవరండి? 1999లో చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచే కేవీ రావు గారు బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా ఈ పోర్టులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అంతే తప్ప ఆయన ఏమి ఫస్ట్ నుంచి కూడా అరబిందోకి ఎప్పుడు వచ్చిందండి? మీ హయాంలోనే కదా. ఏదండి అరబిందోకి వాటా? అరబిందో కాదండి, కేవీ రావు గారికి పోర్టు ఎలా వచ్చింది? ఓకే, కేవీ రావు నుంచి కేవీ రావు గారు అరబిందోకి వాటా ఎవరి హయాంలో వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి మనిషిగా ఆయన పోర్టులోకి ఎంటర్ అయ్యారు. వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అరబిందోకి ఎప్పుడు వచ్చింది? ఏదండి అరబిందోకి ఎప్పుడు వచ్చింది వాటా? అరబిందోకి మా టైంలో కొనుక్కున్నారు మేడం గారు. మీ టైంలో అయితే కొనుక్కోవడం, ఆ టైంలో అయితే లాక్కోవడం. పెట్టింది కానీ కేవీ రావు గారికి ప్రభుత్వం కట్టబెట్టింది. మేమెవరో కట్టబెట్టలా, కేవీ రావు గారికి ప్రభుత్వం కట్టబెట్టింది పోర్టుని. ఆ రోజున లాభాల్లో ఉన్న పోర్టుని ప్రభుత్వం నిర్వహించకుండా కేవీ రావు గారికి ఎందుకు కట్టబెట్టిందండి? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో పార్ట్నర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ గతంలో కేవీ రావు గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారండి? ఈయన అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు, కోట్లు వేల కోట్లు దోచుకుంటున్నాడు పోర్టు మీద. 19 ఎలక్షన్స్ కి ముందు 19 ఎలక్షన్స్ కి ముందు ఆయన వందల ఆరోపణలు చేశాడు. ఆయన ప్రతి చోట ఇదే కేవీ రావు గారి మీద ఆరోపణ చేశాడు. ఈ రోజు అదే కేవీ రావు గారు ఆయన మంచోళ్ళు అయిపోయారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మీద పల్లెత్తు మాట మాట్లాడట్లేదు. మరి ఇన్ని రకాల వైసీపీ సారీ కాంగ్రెస్ ఆరోపణలకు ఏం చెప్తారు రమేష్ గారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? వైఎస్ఆర్సీపీ చేసిన అక్రమాలను ఒక్కోటి బయట తీస్తున్నారు కానీ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎక్కడో ఏదో జరుగుతోంది అనే ఒక డిమాండ్ తెర మీద తీసుకొస్తున్నారు. ఆధారాలు ఉంటే ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి ఆ విధమైన యాక్షన్ తీసుకునేవాళ్ళు. కానీ షర్మిల గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆవిడ పర్సనల్ గ్రడ్జ్ తోటి ఆవిడ ఈ విధమైన పోరాటాలు చేస్తున్నానని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చూపించుకుని అక్కడ ఏదో మైలేజ్ పెంచుకునే ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు. కానీ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అదే చేస్తున్న వ్యక్తిగతమైన విమర్శలు కాదు, రాజకీయంగా జరుగుతున్నటువంటి పనులు వస్తున్నటువంటి వాస్తవాలనే కదా చెప్తున్నారు అంటున్నారు. ఏమంటే రాజకీయంగా జరిగినటువంటి పనుల మీద ఆవిడ మాట్లాడుతూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి వస్తున్న ఆరోపణలు మీ పార్టీ మీద గత ప్రభుత్వం మీదే కదా. అవునండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ఎంతవరకు పాత్ర ఉంది, ఎంతవరకు ఇది ఉంది అనేది కూడా ఆవిడేం ఆలోచించట్లా. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ ఉంటే ఆవిడ పర్సనల్ గ్రడ్జ్ ని తీర్చుకోవడానికి పార్టీని కాంగ్రెస్ పార్టీని ఆవిడ ఉపయోగించుకుంటుంది. ఆవిడ మాట్లాడుతున్న మాటల్లో షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ లో ఒకటి తప్పని చెప్పండి. అన్ని తప్పులేనండి, అన్ని తప్పులే, ఏది తప్పు కదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, ఏసీబీ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇచ్చి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన దాని గురించి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది తప్ప 99లో ఈ పోర్ట్ ని
కేవీ రావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఎలా కట్టబెట్టారు, దాంట్లో జరిగిన ఒప్పందాలు ఏంటి, ఇవన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇప్పుడు గత 5 సంవత్సరాల దాని మీద పోనీ మీరు పెట్టచ్చు కదా సార్, 19-24 మీరే కదా అధికారంలో ఉంది. గతంలో ఎందుకు అవునండి, లాభాల్లో గతంలో ఉన్నప్పుడు ఈ గత విధంగా ప్రభుత్వం మీద అప్పగించారని చెప్పి మీరెందుకు ఆ రోజుల్లో లేవనెత్తలేదు ఈ అంశాన్ని? ఏ అంశాన్నండి? ఈ పోర్టు సంబంధించి కూటమి ప్రభుత్వం కావాలని లాభాల్లో ఉన్న ఇచ్చింది కేవీరావుకని. అవునండి, రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత 20 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉన్న పోర్టుని 30 years కి అగ్రిమెంట్ పొడిగించారు. ఎందుకంటే వీళ్ళ మూలంగా గవర్నమెంట్ కి నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు దాని అగ్రిమెంట్ ని పొడిగించారు. ఆ పొడిగించిన తర్వాత ఇంకా పోర్టాల్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదో జరుగుతున్న వ్యవహారాన్ని కెలుక్కుని దాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేదు. కాబట్టి అలాంటి కుట్రపూరిత రాజకీయాలు, కక్ష రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కెలుక్కోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎవరి అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి పోర్ట్లో వాటాలు అనేది కామన్ గా జరుగుతుంది. కాబట్టి మా హయాంలో కూడా ఆ విధమైన వాటాలు జరిగాయి, దాంట్లో తప్పే ఉంది అంటున్నారు. మా హయాంలో జరిగింది అనే దానికి కొనుక్కున్నారండి. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోర్టుని కట్టబెట్టారు, బ్యాక్ డోర్ ఎంట్రీ జరిగింది. అక్కడ ఏమి కొనుక్కోలేదు పోర్టుని. ఆయన పెట్టుబడి పెడతారు, దాని మీద వాటాలు లాభాలు తీసుకుంటారు. విజయసాయిరెడ్డికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, చెప్పారు కదండి. దానికి విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారు, దీంట్లో నాకు ఏ విధమైన పాత్ర లేదు, ఏం కావాలనేది అరెస్ట్ చేసుకోండి, నేను సిద్ధం దేనికైనా అని చెప్పారు. ఎంక్వైరీ చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి, నేను తప్పు చేస్తుంటే అని చెప్పి విజయసాయి రెడ్డి గారు నిన్ననే చెప్పడం జరిగింది. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు చేసే అక్రమ కేసులకు కానీ అరెస్టులకు కానీ ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారు. దేనికి భయపడే పరిస్థితి అయితే లేదండి. ఓకే, గుడ్ మార్నింగ్ అండి విజయ్ కిరణ్ గారు. మేడం గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. షర్మిల నేను చేసిన కామెంట్స్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు బాజీ గారు కూడా మీరు జాయిన్ కాకముందు అయ్యే పాయింట్స్ లేవనెత్తారు. ఎందుకు అదాని విషయానికి సంబంధించి ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ముందుకెళ్ళట్లేదు, టీడీపీ పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయండి, రిలీజ్ చేయండి అనేది ఒకటి. బాజీ గారు ఇంకొన్ని పాయింట్స్ లేవనెత్తారు. సాధారణంగా ప్రజల్లో వస్తున్నటువంటి డౌట్స్ కూడా అవే ఆయన మన డిబేట్లో ప్రస్తావించారు. అవేంటంటే ప్రతిదీ టీడీపీ బయట తీసుకొస్తుంది, కానీ దాంట్లో విచారణ ఏది, విచారణ తర్వాత యాక్షన్ ఏది, ఏదైతే తప్పులు చేశారో దోషుల మీద యాక్షన్ ఎక్కడ. బోట్ అన్నారు, వరద ఇష్యూ వచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. అనేక అక్రమాలు జరిగాయన్నారు, ఏమైందో అర్థం కాలేదు. లడ్డూకు సంబంధించి అది అట్లాగా ఆగిపోయింది. అనేక అంశాలు ఇట్లా తెర మీద తీసుకురావడం, మళ్ళీ అక్కడే స్తబ్దుగా ఆగిపోవడం. రీజన్ ఏంటి, ఇన్ని తెర మీదకి వస్తున్నా దోషులు ఎవరని చెప్పకుండా అక్కడే ఆగిపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇక్కడ చెప్పకపోవడం అనేది ఏం లేదండి. ఇప్పుడు బోటుకు సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, ముద్దాయిలను అరెస్ట్ చేశారు ఒకటి. రెండోది ఇప్పుడు అదానికి సంబంధించి కూడా దానికి చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రాసెస్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదాని అని కాదు, జగనే కాదు, ఎవరి మీదైనా సరే ఒక కంప్లైంట్ పెట్టాలన్నా లేదు అరెస్ట్ చేయాలన్నా లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ అవ్వాలంటే దానికి కొంత ఇన్వెస్టిగేషన్, దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. తొందర పడిపోతున్నారు, తొందరగా అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారు. కానీ దానికి సంబంధించి చేసిన నేరానికి సంబంధించి ఎక్కడా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా సాక్ష్యాధారాలను వాటన్నిటిని కూడా సేకరించే పనిలో ఉన్నారు. చట్ట ప్రకారం ఎన్ని రకాలుగా ఏమో లేనటువంటి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, అందుకే ఏమైనా వెనకంజ వేస్తున్నారా అనేది. మేడం ఇప్పుడు నిన్న విజయసాయి రెడ్డి మాటలే చూసాం. ఎంత దిగజారుడు మాటలంటే, ఎంత అంటే మనం వాడొచ్చో లేదో కానీ ఎంత కొవ్వెక్కి మాట్లాడుతా ఉన్నాడంటే 75 సంవత్సరాలు వస్తాయి అప్పటికి బతికుంటే, అంటే ఈయనేమన్నా ఎవరు ఎంతకాలం బతుకుతారనేది, లేదా ఇతను 1000 ఏళ్ళు ఇక్కడ ఏమైనా బతుకుతా అనుకుంటాడో లేదా 16 ఏళ్ళ నవయువకుడు అనుకుంటాడో విజయసాయి రెడ్డి నాకు అర్థం కాల. నిన్న అతను మాట్లాడినటువంటి భాష విధానం చూస్తుంటే ఆక్రోశం, ఆక్రందన, అర్రే మేము దొంగలం దొరికిపోయామే కాబట్టి ఎదురుదాడి. ఇప్పుడు మీరు చూడండి, వైసీపీ చేస్తున్నది మేము తప్పు చేసామా లేదా అనే చెప్పడం కంటే కూడా ఎదురుదాడి చేస్తా ఉన్నారు. 99లో మీరు పోర్టు బ్యాక్ డోర్ అంటారు, సరే 19 బ్యాక్ డోర్ అయితే మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పొడిగించారు? అయిపోయింది. మీ 19 నుంచి 24 వరకు ఒక్కరోజు కూడా ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? అన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఉన్నటువంటి ఆ పోర్టుకు సంబంధించిన వాటాలని కేవలం అతి తక్కువ అమౌంట్ కి ఏదో 12 కోట్లకో 13 కోట్లకో అమ్ముకునేటువంటి పరిస్థితి. 400-600 కోట్ల రూపాయల లాభాల్లో ఉండే వ్యాపారాన్ని చూస్తూ ఎవరన్నా సరే ఎందుకు అమ్ముకుంటారు? ఒకవేళ అమ్ముకున్నా
దాని రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటది అక్కడే మనకి క్లియర్ గా అర్థమైపోతా ఉంది. ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఆరోపణలు చేశారో వాటిలో వాస్తవం ఉందని మీరు ఇప్పుడు ఎక్కడా కూడా వైసీపీకి దీంట్లో చెప్పుకోవడానికి ఏమీ లేక కేవలం ఎదురు దాడి చేస్తా ఉన్నారు. ఏదన్నా తప్పు వాళ్ళు చేశారని చెప్తే అప్పట్లో అది ఎందుకు జరిగిందంటారు తప్ప ఇప్పట్లో వీరు ఎందుకు చేశారనే దాని మీద ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పులు చేశారో దానికి సంబంధించిన అన్నిటిని కూడా గ్రౌండ్ నీట్ గా ప్రిపేర్ అవుతా ఉంది. తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాము. అటు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలకు సంబంధించి ఇటు మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. తొందరగా ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవట్లేదు అనేది. కానీ చట్ట ప్రకారం చేసేటువంటి పరిస్థితిలో ఏదేంటంటే త్రిపుల్ ఎత్తుకొచ్చినట్టు చట్ట విరుద్ధంగా చట్టపరంగానే ముందు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి కదా, మద్యానికి సంబంధించి, ఇసుకకు సంబంధించి అనేక విషయాలు అనేక అక్రమాలు జరిగాయని చెప్పి మీరే చెప్తూ అనేక ఇంకా 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 అనేకమైన అక్రమాలు కూడా ముందు రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 టూ ఇయర్లీ నేను అనుకుంటే ఏంటంటే మేము అధికారంలో రావటం మీరది కక్షపూరితంగా అవుతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ అది ప్రజలకు ఎటువంటి ఇండికేషన్ వెళ్తుందంటే బాజీ గారు వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ఏమీ లేదు, కేవలం ఆరోపణలు చేస్తున్నారు అంతే. ఉంటే కనుక అరెస్ట్ చేస్తారు కదా. రమేష్ గారు కూడా అదే అంటున్నారు, ఏదైనా జరుగుంటే అరెస్టులు చేసేవారు కదండి, ఎందుకు అరెస్టులు చేయట్లేదు, అక్కడ ఏమీ లేదు కాబట్టి, వీళ్ళ దగ్గర ప్రూఫ్లు ఏమి లేవు కాబట్టి ఏం చేయకుండా వెయిట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి వైసీపీ కానీ ఇంకోలు కానీ అంటారు. రేపొద్దున అరెస్ట్ చేసినాక వైసీపీ వాళ్ళు అంటారా ఇదే మమ్మల్ని అరెస్ట్ చేశారు, తప్పుడు విధానంలో అరెస్ట్ చేశారు అంటారు. అటు వారు అట్లాంటి ఆరోపణ చేసినప్పుడు ఇదిగో మీరు చేసినటువంటి నేరాలు పాపాలు లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇగో ఆధారాలు అని చూపించి చట్ట ప్రకారం మేము ఎక్కడా కూడా దుందుడుకు చర్యలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కనీసం నోటీస్ ఇవ్వకుండా తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అటువంటి చట్ట వ్యతిరేకంగా ఏది చేసినా చట్ట ప్రకారం ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తాము. ఖచ్చితంగా ఎవరు కూడా అంత తొందరపడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో పొరలాడి ఎరుస్తారు, ఏంట్రా బాబు వీళ్ళు ఎంత వెంటనే అరెస్ట్ చేశారని. అందుకనే మీరేం బాధపడదు, ఖచ్చితంగా చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి ప్రతి చర్య కూడా తీసుకుంటాం. అరెస్ట్ అనేది ఒక ప్రాసెస్, విచారణలో ఒక ప్రాసెస్ తప్ప అరెస్టే మొత్తం కేసు కాదు. కాబట్టి విచారణ జరుగుతూ ఉంది, ఆ లీగల్ ప్రొసీజర్స్ మొత్తం కూడా ఫాలో అయ్యి నేరస్తులందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించడానికి ఈ ప్రభుత్వం కంకణ బొద్దులే ఉన్నారనేది అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. ఒక పాయింట్ చెప్పండి, మస్తానరావు గారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. బోట్ల విషయంలో నందిగం సురేష్ గారు కానీ లేకపోతే ఇంకా నాయకులు కానీ అక్కడ నాయకులందరూ కావాలని చెప్పి కుట్ర చేసి చేశారన్నారు. ఈ రోజుకి నందిగం సురేష్ గారి పాత్రను కానీ దాన్ని కానీ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఆ రోజున ఎన్నో డిబేట్స్ లో మీరు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజుకి నందిగం సురేష్ గారి పాత్ర కానీ మిగతా వాళ్ళ పాత్ర మీద ప్రూఫ్స్ ఎందుకు చూపించలేకపోయారు? మీరు లేవు కాబట్టి, వాటిలో ప్రూఫ్స్ లేవు కాబట్టి ఏంటంటే ముందు మీరు ఎక్కడా కూడా ఒకటి రమేష్ గారు మేము ఎక్కడా కూడా మీలాగా అన్నాం కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారిని వేరే కేసు మీరు ఆ రోజున చెప్పిన నేను అడుగుతున్నా. ఉంటే ఖచ్చితంగా పాత్ర ఉంటే చెప్పిన మాటనే నేను చెప్తున్నా. ఒకవేళ పాత్ర లేదనుకోండి మీ మీద ఆరోపణ చేశాం కాబట్టి మిమ్మల్ని కేసులో ఇష్టం వచ్చినట్టు బురద జల్లేసిన తర్వాత ప్రభుత్వం వేరు, నందిగం సురేష్ గారికి అందులో పాత్ర లేదు, ప్రభుత్వం వేరు. మేము క్షమాపణ చెప్పట్లేదు కదా, మళ్ళీ మీరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు నందిగం సురేష్ గారి గురించి మీరే ఆరోపణ చేశారు, లేదా తలసల రఘురామ్ గారి గురించి మీరే ఆరోపణ చేశారు. వాళ్ళ పాత్రని నిరూపించే దాఖలాలు ప్రూఫ్లు ఈ రోజుకి మీరు చూపించలేకపోయారు. అది తప్పు అని చెప్పి మీ పార్టీ నుంచి కానీ మీరు కానీ వినండి, నేను చెప్తా, దానికి సమాధానం చెప్తా వినండి. మేము ప్రభుత్వంగా మేము రాజకీయంగా చెప్పేటువంటి మాట కాదు. ప్రభుత్వంగా ప్రభుత్వ సంస్థలు వారు నిజంగా నందిగం సురేష్ గారు లేకపోతే మన రఘురామ్ గారు ఎవరన్నా సరే దీంట్లో చేసుకుపోతుంది. మస్తానరావు గారు ఏం జరుగుతుంది ఏంటి? ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి మనకి, మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే ఈసారి పోర్ట్ విషయం అనేది గత ప్రభుత్వంలో ఇచ్చారు, ఆ తర్వాత మేము ఇచ్చాము అనేది ఒకటి. రమేష్ గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. 4.5 years అంటే 4 సంవత్సరాల పైనే అయింది కదా. పోనీ ఒకవేళ ఆయన బెదిరించి తీసుకున్నట్లయితే మా ప్రభుత్వం కాబట్టి ఆయన ఏమి చేయలేకపోయారు అనుకోండి. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందిగా. 6 నెలల కాలంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదు.
నాదెండ్ల మనోహర్ ఆ బాధ్యతలు స్వీకరించి పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాకినాడలో మెయిన్గా రేషన్ బియ్యానికి సంబంధించి బియ్యాన్ని కూడా సీజ్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అప్పుడు కూడా ఏదే బయటికి రాకుండా ఇప్పుడు పోర్ట్ అంశం బయటకు వచ్చినప్పుడు, లేదంటే షిప్ని సీజ్ చేయాలి, షిప్లు ఈ విధంగా వెళ్తున్నా అన్నప్పుడు బయటకు వచ్చి ఆయన ఈ విధంగా కేసేయడం అనేది అనుమానకరంగా కనిపించడం లేదా? ఆయన ఏమో చిన్న మనిషి కాదు భయభ్రాంతులకు గురి కావడానికి. ఏంటి అనేది ఒక ప్రశ్న తెర మీద తీసుకొచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ వాదన చూసారు, టీడీపీ యొక్క వెర్షన్ కూడా చూస్తున్నారు. ఏంటి ప్రజలకి క్లారిటీ? గుడ్ మార్నింగ్ అండి ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులు. మీకు అంటే ఈ కాకినాడ సజ్జు పోర్టుకు సంబంధించి నిజానికి మీరు అన్నట్టు రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే నాదెండ్ల మనోహర్ గారే ఫస్ట్ టైం దాని గురించి మాట్లాడారు. మీరు అందరూ గమనించినట్లయితే నాదెండ్ల మనోహర్ గారే ఈ పోర్టు కేవీ రావు గారిని హింసించారనే ఒక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ఆయనే ఫస్ట్. ఆ తర్వాత ఒక 2-3 రోజులకి కేవీ రావు గారు వచ్చి సిఐడి చీఫ్ కి రవిశంకర్ అయ్యన్నార్ గారికి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. సో మీ ఇప్పుడు ప్రశ్నలన్నీ ఉదయిస్తాయి. కేవీ రావు గారు అంత ప్రాణభయంతో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, అనేక రకాల అంశాలు ఉన్నాయి, ఇక్కడ రాజ్యాంగం ఉంది, పరిరక్షించడానికి అనేక సంస్థలు ఉన్నాయి. ఆయన 2020 నుంచి కొన్ని నెలల పాటు 2021 మార్చి వరకు జరిగిన వ్యవహారాల నేపథ్యంలో ఎందుకు ఆయన ఇతరత్రా ముందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు ఆయన అంత భయభ్రాంతులకు గురయ్యారు అనేది ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో చెప్పారు. అంటే నేను అలా చెప్తే మా కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆస్తులన్నీ లాగేసుకొని జైల్లోకి వేస్తామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో చూసినట్లయితే మనకి కాకినాడ పోర్టుకి సంబంధించిన మూలాలన్నీ కూడా ఈ ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం ఆడిట్ కి ఆదేశించింది. ఆ ఆడిట్ ఎవరు చేశారు అంటే పికే శ్రీధర్ అండ్ సంతానం అనే సంస్థ ఈ ఆడిట్ నిర్వహించింది అనేది ఇక్కడ ఆయన కేవీ రావు గారు ఇచ్చిన కంప్లైంట్ సారాంశం. ఆడిట్ ఏమని ఇచ్చిందంటే 963 కోట్ల రూపాయలు ఇప్పుడు కేవీ రావు గారి కంపెనీ ఏదైతే ఉందో ఆ 963 కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడింది కాబట్టి జరిమానా రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చింది. అయితే ఆ తర్వాత అరవిందో గ్రూపు ఈ కొనుగోలుకు సంబంధించి ఆసక్తి ప్రదర్శించడం, ఆయన కొన్న తర్వాత అదే ఆడిట్ సంస్థ 9 కోట్ల రూపాయలకి దాన్ని కుదించారు. 9 కోట్ల రూపాయలకి కుదించిన నేపథ్యం అక్కడే కుట్రంతా దాగి ఉందనేది సిఐడి గాని ఇప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో గాని సిఐడి కూడా నమ్మి ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సిఐడి కూడా ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం బయట పెట్టాలి, అసలు వాస్తవాలు చేయాలని చెప్పేసి అప్పుడున్న రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ లో ఎవరున్నారు, అదేవిధంగా మారిటైమ్ బోర్డు సంబంధించిన అధికారులు ఎవరున్నారు, పెట్టుబడులు మౌలిక సదుపాయాలకు సంబంధించిన అధికారులు, ఆ ట్రాన్సాక్షన్స్ షేర్ల బదిలీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారనే విషయాలు తెలుసుకుంటానికి ఇప్పటికే ఆయా బోర్డులకి ఆ వ్యవస్థలన్నిటికీ కూడా లేఖ రాసిన పరిస్థితి. అయితే నిన్న విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే విక్రాంత్ రెడ్డి గారు కానీ ఒక క్లారిటీ ఇచ్చారు. మాకైతే ఏం సంబంధం లేదు, మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి దానికి ప్రతీకారంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బోధించడానికి లేదంటే మా మీద ఇచ్చేయడానికి కక్షాదింపు వ్యవహారాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆయన బతుకుంటే కనుక మేము అధికారంలోకి వస్తే ఆయన మీద మేము యాక్షన్ తీసుకుంటాం అనేది ఒకటి. రెండోది ఏంటంటే పరువు నష్టం దావా వేస్తామని కూడా ఆయన ప్రకటించారు స్పష్టంగా. సో అదొకటి. రెండోది ఏంటంటే విక్రాంత్ రెడ్డి గారు హైకోర్టుకు ముందస్తు బెయిల్ అప్లై చేస్తూ ఆయన కూడా నేను పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవన్నీ కూడా హైదరాబాద్ లో జరిగితే ఇక్కడ మంగళగిరిలో కేసు పెట్టడంలోనే ఈ కుట్రంతా దాగి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష సాధించడానికే ఇదంతా చేస్తా ఉన్నారు, మా నాన్న రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి నేను ఆయన కుమారుని కాబట్టి నన్ను ఈ కేసులో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేశారు. మరోవైపు కన్నబాబు గారు కూడా ప్రశ్నలు పెట్టి ఆ వైఎస్ఆర్సీపీ స్టాండ్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఎవరైతే కేవీ రావు గారి దగ్గర నుంచి షేర్లు కానీ లేకపోతే 41.12% సబ్జెక్టు కరెక్షన్ కొంత అటు ఇటుగా ఉండొచ్చు వాళ్ళు కొన్నారో ఆ సంస్థ నుంచి ఎవరు బయటకు వచ్చి చెప్పలా కేవీ రావు గారు అమ్మారు, మేము న్యాయంగా కొన్నాము, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, విజయసాయి రెడ్డి గారికి సంబంధం లేదు, విక్రాంత్ రెడ్డి గారికి సంబంధం లేదనే విషయాన్ని ఆ కంపెనీ ఎందుకో బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి ఉంది. సో వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత కానీ దీని మీద ప్రజలకు కూడా కొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం లేదు. అందుకే కేవీఆర్ గారి మీద
ఎందుకు వేరే పోర్టులన్నీ ఉండగా కేవీఆర్ గారి దగ్గర నుంచే బలవంతంగా రాయించుకున్నారు అని ఆయన ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని కూడా ఉమ్, అరవిందో సంస్థ బయట పెట్టాలి. అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అన్నట్టు 3 సంవత్సరాల కాలంలో ఆయన అమెరికా వెళ్ళి తలదాచుకున్నారు అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కేవీ రావు గారు. ఉమ్, అసలు అంత భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం ఇప్పుడు ఆయనకి ఈ 6 నెలలలో ఎట్లా ధైర్యం వచ్చింది ఆ విధంగా యాక్షన్ తీసుకుంటారని. 6 కేవీ నెలల్లో రావు గారు ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది, అంటే పోర్ట్ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత 6 మాత్రమే నెలల్లో ఆయనకి కాన్ఫిడెన్స్ కలిగింది కదా, ఆయనకి కాన్ఫిడెన్స్ కలిగింది. అంటే నాకు జరిగిన అన్యాయాన్ని ఏదైతే నా ఆస్తుల్ని చాలా తక్కువ రేటుకి లాక్కున్నారు, దౌర్జన్యం చేసి లాక్కున్నారు. ఆయన ఇంకో ప్రధానమైన ఎలిగేషన్ కూడా చేశారండి. ఉమ్, విక్రాంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లారని. అసలు అవును. ముఖ్యమంత్రి గారికి ఎందుకు తీసుకెళ్లారు, నిజంగా జరిగిందా అనే విషయాన్ని కూడా వాస్తవం తేలాల్సి ఉంది. విక్రాంత్ రెడ్డి గారికి ఆయనకి సంబంధం లేదని చెబుతున్నారు. ఆయన విక్రాంత్ ఏది రెడ్డి చెప్తే గారే అది చెయ్యని జగన్మోహన్ చెప్పి రెడ్డి గారు- చెప్పినట్టుగా వచ్చినటువంటి మాట. ఉమ్, ఆయన ఆరోపణలు చేశారు. ఆరోపణలే కాదు, ఉమ్, ఆయన ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. చాలా సీరియస్ ఎలిగేషన్. ఒక ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్తే ఆయన ఆ విధంగా అన్నారని ముఖ్యమంత్రి గారి మీదే ఎలిగేషన్ చేశారు. 2-3 రోజులు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి కూడా ఉంటది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద అన్ని వందల కోట్ల రూపాయల మీద సంబంధించి బినామీలకి ఆయన సహకరించారు అమ్మటానికి అనేది చాలా సీరియస్ ఎలిగేషన్ అది. ఉమ్, సో అది సిఐడి దర్యాప్తు చేసిన తర్వాత ఏం తెలుస్తుంది అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఆరోపణలు చేయడం. ఎందుకంటే గతంలో జత్వానీ కేసులో కూడా yes. ఇదే విశాల్ గున్ని గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో నాకు అప్పుడున్న అడిషనల్ డీజీ గారు నాకు పిలిచి మా అందరికి కాంతి రాణా గారికి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనేది కూడా వచ్చింది. సో ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఇలాంటి ఆరోపణలు రావడం కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కూడా కాదనేది కూడా నేను చెప్తాను. ఉమ్, దీని మీద వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అదానీ కేసు విషయం వస్తే ఎఫ్బిఐకి సంబంధించిన ఆరోపణలు ఆయన స్పష్టంగా చెప్పారు. నా మీద ఎవరైతే చెడు ప్రచారం చేస్తా ఉన్నారో, బురద చెల్లుతున్నారో వాళ్ళందరి మీద కూడా నేను పరువు నష్టం దావా వేస్తానని దానికి సంబంధించి ప్రొసీడ్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఉమ్, సో దీనికి సిఐడిఏ లేకపోతే ఏసీబీకి సంబంధించి కూడా నేను ఇందాక మీరు అడిగారు ప్రశ్న. షర్మిల గారు ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. అసలు ఏసీబీ మామూలుగా చిన్న ఒక లెటర్ రాస్తేనే దాని గురించి ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంటే అదానీకి సంబంధించిన ఒప్పందం మీద ఇన్ని రోజులైంది, ఎందుకు బయటకు వచ్చి దర్యాప్తు ప్రారంభించట్లేదు, ఆయన పంజరంలో ఇరుక్కోనుందా అని చెప్పేసి కూడా ఆమె సింబాలిక్ గా పంజరాన్ని కూడా తీసుకెళ్లి ఏసీబీ కార్యాలయం దగ్గర ప్రదర్శించిన పరిస్థితి. ఉమ్, వీటన్నిటికీ ఏసీబీ గానీ సిఐడి గానీ సమాధానం చెప్పాలి. ప్రధానంగా ఈ కేవీ రావు గారి విషయంలో అయితే అరవిందో సంస్థ బయటకు వచ్చి తాము కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు, తాము వ్యాపారాన్ని విస్తరించే దానిలో భాగంగా కొన్నామా, లేదంటే తమ సన్నిహితులు అధికారంలో ఉన్నప్పుడు కొంత అడ్వాంటేజ్ తీసుకొని ఆ విధంగా చేయాల్సి వచ్చిందా అనే ఆరోపణలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందనేది నేను చెప్తాను. ఉమ్. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే ఏది పూర్తి స్థాయిలో కూటమి నాయకులు చెయ్యట్లేదు అనేది ఒకటి, అరవిందోకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనేది అరవిందో సంస్థ క్లారిటీ ఇవ్వాలని ఒకటి, డైరెక్ట్గా ప్రతిదీ కేవలం వ్యక్తిగతంగా మాత్రమే తీసుకుని షర్మిల కామెంట్స్ చేస్తున్నాయని కాదు, షర్మిల చేస్తున్న కామెంట్స్లో కూడా వాస్తవాలు ఉన్నాయి. దాన్ని ఒక పార్టీ అధ్యక్షురాలుగా, జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె తెర మీద తీసుకొస్తున్నటువంటి పద్ధతి. కాకపోతే ఏం జరుగుతుంది, ఈ డైలమా అంతా ఎందుకు క్రియేట్ అవుతుంది అనే పాయింట్స్ మాట్లాడదాం. షార్ట్ ఏదైతే మీరు అడుగుతున్న ప్రశ్నలు ఉన్నాయో, ఓకే, చాలా ప్యానల్ అంతా హ్యాపీగా కనిపిస్తుంది. బాజీ గారు ఏంటి మరి మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, అటు వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు, ఇటు టీడీపీ నుంచి కావచ్చు, మస్తాన్ రావు గారి దగ్గర నుంచి కావచ్చు. నేను కిరణ్ గారిని ఒకటే అడుగుతున్నానండి. ఉమ్, ఇప్పుడు చిన్న చిన్న రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలో జరిగిన చిన్న చిన్న అంశాల మీదే నానా రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద, ఆయన అక్రమాల మీద మాట్లాడినప్పుడు ఉమ్, రాష్ట్ర ప్రజలకి ఈ విద్యుత్ అదాని దగ్గర విద్యుత్ కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడలేదు? ఉమ్, రెండోది, పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున స్తంభింపజేసి నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో ఈ రాష్ట్రానికి లక్షల కోట్లు నష్టం జరిగే డీల్ ని అదానీ చేసినప్పుడు మరి తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కానివ్వండి, అట్లాగే మన జనసేన పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, వైసీపీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంటే వాళ్ళకి పట్టదా? అంటే ఏంటి అక్కడ అర్థం? అదానీని కాపాడాలనేది మోడీ గారి యొక్క ఒక ప్రయత్నంలో భాగానికి వీళ్ళు సహకరిస్తున్నారు. వీళ్ళు ఉమ్, ఇప్పుడు అదాని మోడీ గారి ఆత్మ అని అందరికి తెలుసు. ఉమ్, ఇవాళ అంత పెద్ద ఎత్తున పార్లమెంట్ ని స్తంభింపజేస్తుంటే కించెత్తు మాట కూడా బయటకు వచ్చి, ఈవెన్ పార్లమెంట్ బయట కూడా వచ్చి మాట్లాడట్లేదు ఈ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్రానికి సంబంధించి. ఈ రాష్ట్రం నష్టపోతున్నా కానీ వీళ్ళకి పట్టదా?
ఎంత పెద్ద కుంభకోణం అండి అది. ఇప్పుడు లంచం ఇచ్చారా లేదా తర్వాత విషయం. అదానీ మీద అట్లాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విద్యుత్ డీల్స్ మీద అమెరికాలో జరిగిన ఆరోపణల మీద స్పందించాల్సిన బాధ్యత లేదా వీళ్ళకి? ఇక్కడ అసలు అది మా ఒకటి ప్రశ్న. చర్చకు వచ్చింది, కాకపోతే చర్చకు వచ్చినప్పుడు ఆధారాలు ఏమీ లేవు కాబట్టి అన్ని ఆధారాలు తీసుకొని మాట్లాడదాం, యాక్షన్ ఉంటుంది అని చెప్పారు సీఎం. గతంలో మాట్లాడిన అంశాలన్నిటి కూడా ఆధారాల మీదే మాట్లాడారా చెప్పండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మాట్లాడిన అంశాలన్నిటికీ ఆధారాలు దొరికే మాట్లాడారు వీళ్ళు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అనేక అనుమానాలు ప్రజలకు కలుగుతా ఉన్నాయండి. ఇప్పుడు ఇది నష్టపోతుంది. గతంలో ఏంటంటే ఏదైనా వ్యక్తిగత ఆరోపణలు అవన్నీ వేరండి, పార్టీ మీద దాడులు వగేరా వగేరా అలాంటివన్నీ వేరు. ఇది ఏంటంటే ప్రజలు నష్టపోతున్నారు, రాష్ట్రం నష్టపోతుంది. ఇంకా అదే కాదండి, అదాని కేవలం విద్యుత్ అంశమే కాదు, ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి రాష్ట్రంలో అదాని తోటి. వాటి మీద కూడా మరి విచారణ జరపాలి. అవి కూడా వాటిలో కూడా ఏదైనా లొసుగులు ఉన్నాయా అనేది బయటకు రావాలి. ఇప్పుడు చూడండి, బియ్యం అంశం ఉంది. కేవలం ఒక ప్రత్యేకమైన కారణంతో నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు. ఆ కారణం అందరికి తెలిసిందే, మన బహిరంగంగా చెప్పుకునే పనిలే. కానీ దానికోసం వెళ్ళినప్పుడు చివరికి వచ్చి ఆయన రేషన్ బియ్యం, దేశవ్యాప్తంగా జరుగుతున్న రేషన్ దందా, తర్వాత పోర్టులో జరిగిన అవినీతి, పోర్టును లాక్కోవటం దౌర్జన్యంగా అనే అంశాలు బయటకు వచ్చినాయి. కారణం ఏంటో చెప్పండి. ఎందుకు అందరికీ తెలిసిన విషయమే కదా, మన డిబేట్లో కూడా చెప్పేసేయండి. ఎందుకు వెళ్ళారు నాదెండ్ల మనోహర్? అక్కడ ఏం ఓపెన్ ఫ్యాక్ట్ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, వాళ్ళ వ్యాపారాల మీద, ఆయన అనుచిత వ్యాఖ్యల మీద టార్గెటింగ్ ఆయన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి, వాళ్ళని ఇరికించడానికి ఏముంది ఓపెన్ ఫ్యాక్ట్. దానికోసమని ఆయన మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాకినాడ మీద దృష్టి పెట్టారు, బియ్యం వ్యాపారం మీద దృష్టి పెట్టారు. ప్రభుత్వం రాకముందు నుంచి కూడా కాకినాడ దాని గురించి దృష్టి పెట్టింది జనసేన. అది వాళ్ళ కారణం, అది అందరికి తెలిసిన ఫ్యాక్టే. కానీ అక్కడ జరుగుతున్నదంతా వేరు. బియ్యంలో జరుగుతున్న రేషన్ దందా ఇవాళది కాదు, దాదాపు దశాబ్ద కాలం నుంచి జరుగుతుంది. ఏ ప్రభుత్వం కూడా అదుపు చేయలేకపోయింది. దాని లోతులు లేకపోతే అది ఒక ప్రత్యేక డిబేట్ పెట్టాలి మీరు దాని గురించి మాట్లాడాలంటే. దేశ స్థాయిలో రేషన్ బియ్యం అనేది మాఫియా పెద్ద ఎత్తున వర్క్ చేస్తా ఉంది. అనేక రాష్ట్రాల్లో ఇస్తున్న బియ్యం అంతా కూడా కాకినాడ, కాండ్ల, కృష్ణపట్నం, వైజాగ్ ఇలా ఆ పోర్టుల ద్వారా విదేశాలకు వెళ్ళిపోతుంది. దానికి కారణాలు ఏంటి, ఎలా అరికట్టాలి అనేది ప్రత్యేక అంశం అది. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇవాళ ఏదైతే ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అవినీతి కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, గుంజుకోవడం, లాక్కోవడం ఇలాంటి అంశాల మీద ఇంత జరుగుతుంటే ఇలా చూస్తూ ఉపేక్షించాల్సిందేనా? వీటి మీద చర్యలు తీసుకోరా? ప్రభుత్వం మాట్లాడదా? ప్రభుత్వ పెద్దలు మాట్లాడరా? చెప్పండి. పూర్తి ఆధారాలతో యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు ఎస్ విజయ్ కిరణ్ గారు. ఏంటి ప్రతిదీ ఆధారాలు ఉండే మాట్లాడడం లేదు కదా, చాలా జరిగాయని చెప్పి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి సంస్థ అయినప్పటికీ కూడా ఏదైనా కేసుని సుమోటోగా ఏదైతే జనసేన, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ టార్గెటింగ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు, ఇప్పుడు అట్లాగే టార్గెటింగ్ జగన్ గా షర్మిల వెళ్తున్నారు అంటున్నారు రమేష్ గారు. అంతే కదండి. జగన్ కాదండి, ఆయన హయాంలో జరిగింది, ఆయన మనుషుల ద్వారా జరిగింది. కాబట్టి విచారణ అడుగుతున్నాం, విచారణలో తేలుతుంది కదా. విజయ్ కిరణ్ గారు, ఆయన మనుషుల ద్వారా అట్లాగా సుబ్బారెడ్డి గారు ఎవరండి, విజయసాయి రెడ్డి గారు ఎవరండి, అరవిందో ఎండి ఎవరండి, వీళ్ళందరూ ఆయన మనుషులే కదా, ఆయన అనునీయులే కదా. ఆయన హయాంలో, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆయన మనుషుల ద్వారా దౌర్జన్యం జరిగినప్పుడు ఆయన మీదే వేలు చూపిస్తాం కదా. మరి ఆ విధంగా జనసేన కూడా కాకినాడలో రేషన్ బియ్యానికి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమంగా, అన్యాయంగా ఎన్ని లారీలు తరలిస్తున్నారు, చాలా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆయనకు ఒక్క సీటు ఉండి, ఆ ఒక్క సీటు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు, రాపాక కూడా ఆయనకి ఎటువంటి బలం లేనప్పుడు కూడా పోరాటం చేశారు వారాహి యాత్రలో. మరి దాని ఎందుకు టార్గెటింగ్ అక్కడ వెళ్ళింది దీనికోసమే, కేవలం ద్వారంపూడి కోసమే అని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు స్టార్ట్ నుంచి కూడా చూస్తున్నాము, మొదటి నుంచి కూడా చూస్తున్నాము. ఏంటంటే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు, దాని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రజలందరూ కూడా విన్నారు. కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, అక్కడికి వెళ్ళి మరి అన్ని పరిశీలిస్తుంటే టార్గెట్ ఆ ఫ్యామిలీకి టార్గెట్ గా అనుకున్న ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను అనే మాట కాదు, ఇది ప్రజలు అనుకున్న మాట. సో ఆ క్రమంలోనే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇవాళ దాదాపు 60-70 ఎగుమతి కంపెనీలు ఉన్నాయి కాకినాడలో. 60-70 ఎగుమతి కంపెనీల ద్వారా బియ్యం ఎగుమతి జరుగుతా ఉంది.
ఒక వ్యక్తి చేసేది కాదు అది. ఓకే అది ఒక పెద్ద ఓకే మాఫియా. విజయ్ కిరణ్ గారు. సార్ ఇప్పుడు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని పర్సనల్ గా వెళ్ళటం అనే దాన్ని నేను ఆక్షేపిస్తున్నాను. ఎందుకంటే కేవలం పర్సనల్ గా చేస్తే ఆయన ఏ నేరం చేయకపోతే, నేరగాడు కాకపోతే ఆయన ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టి, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి లాగా బూతులు తిట్టిన వాళ్ళు కానీ, లేదు పవన్ కళ్యాణ్ గారిని అవమానకరంగా మాట్లాడిన కానీ అనేక మంది ఉన్నారు వైసీపీలో. వాళ్ళందరిపైన ఎక్కడా ఏమేం చేయట్లేదు కదా. ఎవరైతే నేరం చేశారో, నేరం చేసి ఆ నేరం తప్పించుకొని తిరుగుతున్నారో వారిని మాత్రమే చట్టం ఇప్పుడు వెంటబడుతుంది తప్ప ఎవరు కూడా నేరం చేయని, మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము టార్గెట్ చేయట్లేదు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని టార్గెట్ చేస్తారు అనేటువంటి వార్త మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అదానికి సంబంధించిన విషయంలో నేను అదే ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. అదాని అయినా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి తప్పుడుగా చేసినటువంటి బెదిరించో లేదో ఇంకొక బ్యాక్ డోర్ పద్ధతిలోనో, మన రమేష్ గారు చెప్పినట్టు ఏ పద్ధతిలో అయినా సరే ఏదైనా తప్పు జరుగుంటే వాటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చేవారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా 1 by 1 వరుస పెడతారు. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా, అంటే ఇక్కడ దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే క్యాంప్ ఆఫీసులో పిలిచి విక్రాంతి చెప్పినట్టు చెయ్యి అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇటువంటి నేరాలు ఇంకెన్ని జరిగినాయి, ఎంతమంది ఆస్తులు లాక్కున్నారు, ఏం జరిగినటువంటి మొత్తం కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం. ఒక పాయింట్ అడుగున్నారు బాజీ గారు, ప్రతిదీ కూడా ఆధారాలు వచ్చినదే మాట్లాడలే కదా. మీరు శ్వేతపత్ర రిలీజ్ చేసినప్పుడు కూడా ఏం చెప్పారు? ఇది పూర్తి స్థాయిగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, ఇంకా రావాల్సింది ఉంది. అయినప్పటికీ కూడా మీరు అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్ర రిలీజ్ చేశారు కదా. బాజీ గారు చెప్పినట్టు వెంటనే ఏదో జస్ట్ స్పందించడం కూడా లేదు అనేది. కనీసం ఇది జరిగింది, గత ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తున్నాయి, ఎఫ్బి ఈ విధంగా చెప్పింది ఏంటి అనేది కనీసం అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ అదాని పేరు కూడా మనం అసెంబ్లీలో ప్రస్తావించినట్టు మనం చూడలేదు. సీఎం దాని గురించి అంటున్నారు. విచారణ ఏంటి, ఏం జరుగుతున్నది పక్కన పెట్టండి, కనీసం చేస్తాము ఈ విధంగా వచ్చింది కదా ఆరోపణ అనేది కూడా మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి అంటున్నారు ఆయన. ఇప్పుడు అదాని అనేటువంటి వ్యక్తి పారిశ్రామికవేత్త, అనేకమైనటువంటి పెట్టుబడులు, దానికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వేగ్గా మనం మాట్లాడే కన్నా ఆయన చేసినటువంటి నేరానికి సంబంధించి తగిన విధమైనటువంటి ఆరోపణలకు సంబంధించి కాకుండా ఆ నేరాన్ని ప్రూవ్ చేసేటువంటి కాగితాలు లేకుండా లేదు ఆధారాలు లేకుండా మాట్లాడటం అనేది ఒక పారిశ్రామికవేత్తగా అతను దేశ ప్రగతిలో కూడా అతని పాత్ర కూడా ఉంటది. ఏదో అతను కేవలం ఒకటో రెండో లేదు 4 విషయాల్లో తప్పు చేశాడని అతను పూర్తిగా దొంగగా కూడా మనం చెప్పలేం. అతని వల్ల కూడా కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్. కాదండి, ఒక్క నిమిషం ఆశా గారు, నాకు ఒక్క సెకండ్. ఇప్పుడు జత్వాని కేసులో కూడా ఒక పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ నానా ఇది చేశాడు, ఆయన మీద మాట్లాడారు కదా. జత్వాని కేసులో ఒక మిట్టల్ అనే ఒక పారిశ్రామికవేత్త మాట్లాడారు కదా, ఆయన మీద మాట్లాడారు కదా. ఇక్కడ అదాని మీద మాట్లాడడానికి ఏం భయం? ఆయన పారిశ్రామికవేత్త ఒక న్యాయం ఉంటుందా? మామూలు వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? చెప్పండి. మామూలుగా ఒకరు ఎవరైనా తప్పు చేస్తే ఊరుకుంటారా? చెప్పండి, ఏం భయపడుతున్నారు? భయపడుతున్నారు ప్రజలు సొమ్ము దోచుకుంటుంటే భయపడితే ఎట్లా? రమేష్ గారు, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేరాలంటే బయటకు వస్తాయి. సీఎం కార్యాలయం అంటే మాజీ సీఎం కార్యాలయంలో చాలా కార్యకలాపాలు ఇటువంటివి జరిగాయి. నేను చెప్తున్నాను కదా, విక్రాంత్ రెడ్డి ఏది చేస్తే అది చేసుకొని పో, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి ఆరోపణలు. చాలా పాయింట్స్ చెప్పారు ఇంతకుముందు మస్తాన్ రావు గారు. ఇంకేం వస్తాయో అవన్నీ కూడా వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నామండి, అన్ని ఆధారాల కోసం అంటున్నారు మనకి విజయ్ కిరణ్ గారు. వాటి మీద విచారణ జరుగుతుంది, కొత్తగా వచ్చే వాటి మీద విచారణ జరుగుతాయి. వచ్చిన వాటి మీద చర్యలు తీసుకుంటా, కొత్తగా వచ్చే వాటి మీద ఎఫ్ఐఆర్లు కట్టి నేను విచారణ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి టార్గెట్ గా ఇదంతా జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం. అది ఎవరు అవునన్నా కాదన్నా అది చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన టార్గెట్ కాకపోతే ఆయన రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లని 2 ప్లాంట్లని పొల్యూషన్ దీని గురించి క్లోజ్ చేపించడం జరిగింది. చట్ట వ్యతిరేకంగా అయితే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదండి. చట్ట వ్యతిరేకంగా ఉంది కదా కోర్టు. అరే కిరణ్ అన్న వెళ్తారు, కోర్టుకు వెళ్తారు, మీరు చెప్తా కేవీ రావు గారు 6 నెలల తర్వాత ఏం చేశారని చెప్తా ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఒక నిమిషం ఆగన్నా. 2 ప్రాసెసింగ్ మాట్లాడావు.
నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదన్న అసలు. 2 Okay. ప్రాసెసింగ్ ప్లాంట్ Okay. క్లోజ్ చేపించడం జరిగింది. సరే చట్టపరంగా న్యాయపరంగా ఎలాగుంటే అలాగ వెళ్తారు, వాటిని ఓపెన్ చేపించుకుంటారు తర్వాత విషయం. కానీ ఆ రోజున గల్లా జయదేవ్ గారిది కూడా క్లియర్ గా అదే పొల్యూషన్ ప్రాబ్లం మీదే ఆ రోజున ఆయనకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ప్రాబ్లం దాన్ని మా మీద ఏమొస్తుందంటే మీ మీద పుట్టేసి యాక్షన్ తీసుకోవడం తప్ప వాళ్ళ మీద తీసుకోకపోవడం తప్ప. అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు కాకినాడలో రేషన్ బియ్యం ఇంత దందా జరుగుతుందని చెప్పి మీకు తెలుసుగా, దాంట్లో యాక్షన్ తీసుకోవడం మేడం, తప్ప మీరు ఇప్పుడు తీసుకోకుండా వదిలేయడం కరెక్ట్ అంటారా? కాకినాడ పోర్టు నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దందా చేస్తున్నారు అనేది వీళ్ళ అభియోగం. ఈ రోజుకి వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని దాంట్లో చూపించలేకపోయారు. చిన్న విషయం కూడా ఆయనకు సంబంధం ఉందని నిరూపించలేకపోయారు. కానీ అది ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఆయన ప్రాసెసింగ్ ప్లాంట్ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ క్లోజ్ చేపించారు. ఏది పొల్యూషన్ నోటీసులు ఇచ్చి. ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నానంటే నోటీసులు ఇచ్చింది చాలా ఆగస్ట్ 6th అనుకుంటా ఐ థింక్ నోటీసులు ఇచ్చింది. నేను మేడం గారు, ఆశా గారు, నేను ఆ పాయింట్ ఇప్పుడు ఎందుకు ఎత్తానంటే ఇంతకుముందు నేను ఆ పాయింట్ ఎత్తలా. ఇప్పుడు ఎందుకు ఎత్తానంటే అదానీ గారికి సంబంధించి బోళ్ళంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే దేశ ప్రగతిలో ఆయన పాటుపడుతున్నాడు అని ఈయన చెప్పారు కాబట్టి. అరబిందో వాళ్ళది కంపెనీస్ కాదండి, అరబిందో వాళ్ళ కంపెనీస్ కదా, వాళ్ళు ఎన్ని దేశాల్లో వాళ్ళకి పెట్టుబడులు ఉన్నాయి. వాళ్ళ మీద వీళ్ళు అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కంపెనీస్ కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన కంపెనీల్లో వీళ్ళు ఇది చేస్తే ఈ రోజున అన్నా కిరణ్ ఆగన్నా మాట్లాడుతున్నాను కదా, కన్ను పెట్టి బెదిరించారు. ఆగన్నా కిరణ్ అన్నా చేసుకోవాలా? సరే అన్ని వస్తాయి. కన్ను పెట్టి బెదిరించారు ఏంటనేది గుర్తు పెట్టుకోవాలా? అన్ని వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. అన్ని బయటకు వస్తున్నాయి. మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఎన్డీఏ కాబట్టి అన్ని బయటకు వస్తున్నాయి. అన్యాయాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నారు. నిజాలనేది ప్రజలందరూ చూస్తున్నారు. రోజుకొక సీరియల్ వస్తా ఉంది. మదనపల్లి ఫైల్స్ చూసారు, పోలవరం ఫైల్స్ చూసారు, పీడిఎస్ రేషన్ బియ్యం చూసారు, ఇసుక వ్యవహారం చూసారు, వ్యవహారం చూసారు. ఉంది అంటే సోషల్ మీడియా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు, దొంగ అరెస్టులు చేపించడం తప్ప ఏమి మీరు చేయలేకపోయారు. అవును, మీరేం చేస్తున్నారు? ఆ రోజున గల్లా జయదేవ్ గురించి మీరు ఈ రాష్ట్రం నుంచి కంపెనీలు తరిమేస్తున్నారని మాట్లాడారు. ఈ రోజు మీరు చేస్తుందండి కంప్లైంట్ గుర్తుకొచ్చిందా? ఇప్పుడే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? ఎవరికి చెప్తారు మీరు ఈ విషయాలు? జరుగుతున్న రమేష్ గారు, ఒకవేళ సిఐడి విచారణలో ఏదైతే పేర్లు బయటకు వచ్చాయో వారందరి విచారణలో కూడా దోషం తేలితే ఏం చెప్తారు? విచారణ జరగలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటున్నారు. ఒకవేళ చర్యలు స్పీడప్ అయి బయటకు వస్తే ఏంటి? అదే మీకు చెప్తున్నా, అరెస్టులు అనేవి ఎలాగైనా చేయొచ్చు, దానికి పెద్ద విషయమే. ఇప్పుడు నిజంగా నిన్న కంప్లైంట్ పెట్టారు, విక్రాంత్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి కూర్చోబెడితే పెద్ద విషయం ఏం కాదు కదా. కానీ దానికి ఈ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఈ ఆధారాలతోటి మేము అరెస్ట్ చేస్తాం అని వాళ్ళు చెప్పగలగాలి. అందుకోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. గత ప్రభుత్వంలా కాదు, మేమన్నీ కూడా చట్టపరంగా చేస్తాము అనేది. ఇప్పుడు చట్టపరంగా చేస్తాం అనేది ఎలాగైనా అరెస్ట్ చేయొచ్చు, చట్టపరంగా వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే ఈ రోజున అవినాష్ రెడ్డి గారి కేసే తీసుకోండి, దాంట్లో గూగుల్ టేకాఫ్ అంటారు. రేపొద్దున కూడా ఏం చెప్తారు? విక్రాంత్ రెడ్డి గారు, అరవింద్, ఈయన ఎవరో కేవీ రావు గారు సీఎంఓలో గూగుల్ టేకాఫ్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏ పని మీద వెళ్ళారు ఏంటి అనేది వీళ్ళకి అనవసరం. గూగుల్ టేకాఫ్ లో వీళ్ళ ఫోన్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అంతే. దాంట్లో వీళ్ళు ఏం మాట్లాడారు దానికి సాక్ష్యాలు కేవీ రావు గారు చూపించగలరా? వీళ్ళు విజయసాయి చూపించలేరు అంటున్నారు, ఆయన చూపిస్తాం అంటున్నారు. విచారణలు అన్ని బయటకు వస్తాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఏదో కంప్లైంట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నన్ను పిలిచి బెదిరించాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్పేస్తే అది చెల్లిపోద్ది అంటారా? తీసుకుంటారుగా. ఏం తీసుకుంటారు? యాక్షన్ ఏముంటది? కంప్లైంట్ తీసుకుంటారుగా. సాక్ష్యం బంగారాన్ని 100 రూపాయలకి కొనుక్కున్నా. ఆశా గారు, మిమ్మల్ని బెదిరించినట్టుగా సాక్ష్యం చూపించండి అని చెప్పి
పోలీసు వాళ్ళు నన్ను అడుగుతారు. ₹1,00,000 బంగారాన్ని 100 రూపాయలకి ఎవరన్నా కొన్నారంటే దాని వెనక చట్ట వ్యతిరేక కార్యక్రమం అరే ఉన్నాయంటే ₹1,00,000 అర్థమవుతా ఉందా లేదా? బంగారాన్ని 100 రూపాయలకి ఎందుకు కొన్నారు ఓకే అనేది 3,600 కోట్ల రూపాయలకు సంబంధించి ఓకే రైట్ ఎస్ మస్తారావు గారు ఫైనల్ కామెంట్స్. ఇప్పుడు టోటల్ గా చూస్తే షర్మిల గారు చెప్పినట్టుగా పంజరంలో ఉన్నట్టు ఇప్పుడు కేవీ రావు గారు నాదెండ్ల మనోహర్ గారు ఎలిగేషన్ చేశారు, కేవీ రావు గారు బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు. మొత్తం ఒక వారం 10 రోజుల్లోనే జరిగింది. అదానీ గారి వ్యవహారం బయటకు వచ్చి దగ్గర 25 రోజులు అవుతుంది. సో దాని మీద ఆసక్తి ప్రదర్శించట్లేదు. కేసులకు ముందు సిఐడి ఏమంటే రంగంలోకి దిగి రిజిస్టార్ కంపెనీస్ కి మారిటైమ్ బోర్డుకి అందరికి లెటర్లు రాస్తుంది. వాస్తవాలు తెలుసుకునే 5-man కమిటీ కూడా ప్రయత్నం వేస్తున్నారు కదా, అసలు ఎలా వెళ్ళింది ఏంటి అని. ఎస్ వేస్తున్నారు. ఇప్పుడు అందరికి నోటీసులు ఇస్తున్నారు, అన్ని జరుగుతా ఉన్నాయి. వేరే అదానీ కేసులో వాళ్ళకి కొన్ని చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కేవీ రావు గారు కంప్లైంట్ ఇవ్వగానేమో రంగంలోకి దిగిన సిఐడి అదానీ కేసుకు సంబంధించి 1,750 కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు ప్రజల మీద భారం పడింది. లేకపోతే గతంలో పయ్యావులు కేశవ్ గారు కూడా దీని మీద అఫిడవిట్ కూడా వేశారండి. ఈ ఒప్పందాలన్నీ తప్పని చెప్పేసి 2019-24 మధ్య పయ్యావులు కేశవ్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా బలమైన ఎలిగేషన్ చేశారు. ఈ ఒప్పందం అంతా తప్పు, ఇదంతా ప్రజలకి భారం పడుతున్నారు. సో కానీ ఇప్పుడు ఆ విషయంలో ముందుకెళ్ళలేకపోతుంది. ఇంకో విషయం కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది స్వచ్ఛమైంది, మేము రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా మేలు కలిగే ఒప్పందం కాబట్టి నేను ఇది చేసుకున్నాను, నాకు అవసరమైతే అవార్డు ఇచ్చి సన్మానం కూడా చేయాలని ఆయన అవును చెప్పారు. మరోవైపు ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళ మీద పరువు నష్ట దావా వేస్తారని ప్రొసీడ్ అవుతున్నారు. అవును సో అటువైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఉన్నారు, Speed up గా ఇదంతా ఉన్నారు. కూడా ప్రజల కోసమే చేస్తాం. మరి అదానీ సంబంధించిన ఎలిగేషన్ నిన్న ఏసీబీకి కార్యాలయం దగ్గర కంప్లైంట్ ఇచ్చిన షర్మిల గారేమో ఏసీబీ పంజరంలో ఉంది, ప్రజలకు ఇంత నష్టం జరుగుతుంటే బయటికి రావట్లేదు అంటున్నారు. పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా నిజంగా ప్రజల మీద భారం ఇదంతా దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్లో అయితే మాట్లాడుతున్నారు. కానీ ఏసీబీకి సంబంధించి కానీ ఏసీబీ సంబంధించి అధికారులకి ఆదేశాలు కానీ ఏమీ అందట్లేదు. అంటే ఓకే అదానీ విషయంలో నరేంద్ర మోడీ గారికి ఉన్న బంధం వాళ్ళందరినీ కట్టిపడేసేలాగా చేస్తుంది అనేది ఇక్కడ మనకి బహిరంగంగా కనిపిస్తున్న అంశం అనేది నేను చెప్తాను. ఓకే రైట్ మరి ముందు అటు సిఐడి విచారణ ఇటు ఏమైనా ఏసీబీ రంగంలోకి దిగుతుందా, అన్ని విషయాలు క్లారిటీ ఇచ్చి ముందుకెళ్తారా, విచారణలో ఇంకే విషయాలు బయటకు వస్తాయనేది కూడా చూద్దాం.